హాయ్ అండి. ఈరోజు నేను మామిడికాయ బొంత చేపల పులుసు చేయబోతున్నానండి. ముందుగా మామిడికాయ ముక్కలు చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకోవాలండి. కొంచెం పెద్ద ముక్కలు విడిగా కట్ చేసుకోవాలి. ఉల్లిపాయ పేస్ట్ కూడా చేసుకోవాలండి. ఈ చిన్న చిన్న మామిడికాయ ముక్కలు ఉన్నాయి కదా, అవి కూడా మనం మిక్సర్ జార్లో వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా, ఈ బొంత చేప ముక్కలు ఉన్నాయి కదా, ఇలాగా ఉప్పు కారం పసుపు అన్నీ పెట్టుకొని ఇలా ఉంచుకున్నాను. స్టవ్ ఆన్ చేసుకొని కొంచెం ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ మరగాలి. ఆయిల్ మరిగిన తర్వాత ఇలాగ 3 పచ్చిమిరపకాయ ముక్కలు కొంచెం ఎరుపుకొని ఇలాగ వేసుకోవాలి. పచ్చిమిరపకాయ ముక్కలు కొంచెం వేగాలండి. వేగిన తర్వాత ఉల్లిపాయలు పేస్ట్ చేసుకున్నాం కదా, ఆ ఉల్లి ముద్ద అంతా వేసుకొని మనం వేపుకోవాలి. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి. అల్లం వెల్లుల్లి పేస్టు ఉల్లిపాయ పేస్ట్ ఇలాగా వేపుకోవాలండి. ఎర్రగా వేగాలి. మామిడికాయ ముక్కలు ఉన్నాయి కదా, అది ముద్ద చేసుకున్నాం కదా, ఆ మామిడికాయ ముక్కలు ముద్ద కూడా వేసుకొని కొంచెం అటు ఇటుగా వేపుకోవాలండి. ఆ రెండు కలిసేలాగా వేపుకోవాలి. ఆ తర్వాత ధనియాల పౌడర్ వేసుకున్నాను. వేసుకొని బాగా కలపాలండి. ఇలా వేగాలండి. వేగిన తర్వాత మామిడికాయ ముక్కలు పొడవుగా కోసుకున్నాం కదా, అవి వేసుకొని కలుపుతూ ఉండాలండి. ఈ మామిడికాయ ముక్కలు ఈ సీజన్లో వస్తాయి కదండి మామిడికాయలు, మేము అన్నిట్లో కూరల్లోనే వేసుకుంటామండి. మీరు కూడా వేసుకుంటారా? పులుసుకి తగినంత నీళ్ళు తీసుకొని చింతపండు రసం తీసుకోవాలండి. ఈ చేప ముక్కల్లో బొడ్లు కూడా ఉంటాయండి, అవి నేను పుల్లకు గుచ్చి పెట్టాను. ఈ చేప ముక్కలు ఇలా వేసుకోవాలండి. ఒక్కొక్కటిగా ఇలాగ వేసుకున్న తర్వాత మనం కొంచెం మగ్గాక ఆ చింతపండు రసం వేసుకోవాలండి. కొంచెం గరం మసాలా పౌడర్ వేసుకొని ఇలా కలుపుతూ ఉండాలండి. గరిటతో కాకుండా మామూలుగా గరిటతో కలిపితే చేప ముక్కలు మెత్తగా అయిపోతాయి. అలా కలుపుకున్నాక మూత పెట్టుకోవాలండి. మూత పెట్టుకొని ఒక 10 నిమిషాలు ఉంచుకొని తర్వాత మూత తీసి చూస్తే ఇలా ఉంటుందండి. పులుసు రెడీ అయిందండి. కొత్తిమీర కరివేపాకుతో డెకరేషన్ చేసుకోవాలండి. ఈ పులుసు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.